श्री राम 15 मिनट नवड़ालना जय श्री राम नमः మొదలెడదామా మొన్న ఒక పండుగ చేసుకున్నాం. ఏం పండుగ? శ్రీరామనవమి. మన సహకారం చేసిన కరసేవల కోసం ఒక్కసారి నిలబడి కూర్చుందామా? పిలిచినా పిలవకపోయినా నాకు రాబుద్ది అయితే జర పిలుస్తే ఒక ఆనందంగా ఉంటుంది. పిలుస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ఒక అదేమంటారు నమ్మకం ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు ఒక పాజిటివ్ వైబ్ అయింది. అంటే నేను ప్రాక్టికల్ మీకు అందరికీ తెలుసు, మనసులో ఏముంటాయి కనుక అది మాట్లాడతా. ఇక తర్వాత కాంట్రవర్సీ అయితే చూసుకుందాం తర్వాత. పాజిటివ్ వైబ్ ఏమైందని అంటే నేను రాగానే అమోఘ్ గారి గురువు గారు వచ్చి నన్ను పలకరించాడు. దీనికంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా ఫ్రెండ్స్? స్టేజ్ మీద గురు బ్రహ్మ నువ్వుతూనే అనలే కదా. సో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో నేను ఫస్ట్ చిట్టా ఇప్పుడు వీడికని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. తెలంగాణకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అది జర్మనీలో ఉంటాడు. తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయలేవట్టు. ఆ గాడిదల సంఘం అధ్యక్షుడికి ఈడికి నేను చెప్తున్నా, సనాతన ధర్మ కాన్క్లేవ్లా ఆ నరసింహస్వామి సాక్షిగా ఒక ప్రశ్న సనాతన ధర్మం కాన్క్లేవ్ 1 or 2 నాకు కరెక్ట్ గుర్తులేదు, 1 అనుకుంటా కరెక్ట్. అక్కడ అన్న వీడిని ఏం చేయలేము ఈ గాడిదల సంఘం అధ్యక్షుడిని అని అన్నాం. మూకా దొరుకుతుంది, జర ఆగుదాం, జర చల్లగా ఉండాలి కదా, మనమందరం నమ్మకంగా పెట్టుకొని జర ఓపికగా ఉండాలి కదా. బట్ ఈరోజు సనాతన ధర్మ 3 కాన్క్లేవ్ నేను అటెండ్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఖుష్ఖబరి చెప్తున్నా. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అరెస్ట్ చేయలే కదా అంటే ఇంత పెద్ద దర్వాజాకి ఇంతనే చిన్న తాళం ఉంటుంది అన్న, దొరికిండు కదా. ఈడు గాడిదల సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి మనకు దొరికిండా లేదా? సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క సనాతన బంధువు ఎవరైతే ఇక్కడ అందరు కూర్చొని మన బిందువు రూపంలో మనకు కనబడుతున్నారో కొంచెం జర ఓపిక పెట్టుకుర్రన్న. నేను అనేది ఈరోజు ఇట్లా అయిపోవాలా, మనం చిట్కేయంగా అయిపోవాలా, లేకపోతే మొత్తం ధర్నా చేద్దాం, ప్రొటెస్ట్ చేద్దాం, ఆహా కాదు. దురంధర్ సినిమా చూసిరు కదా అందరు, చూసిరాలే? హిందూ గాయల్ హై ఇसीलिए घातक है. కరెక్టా రాంగా? గాయల్ హై ఇसीलिए तो घातक है అని అన్నట్టు మనం అందరం ఉండాలి.